నమస్తే అన్నగారు. నమస్కారం అండి. అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ మొన్న మీ అమ్మగారు బాగోలేదని వెళ్ళిపోయాడు, ఇప్పుడేమో సర్జరీ అని చెప్పి ముంబై వెళ్ళిపోయాడు, ఇలా నాటకాలు ఆడుతున్నాడని పవన్ కళ్యాణ్ అంటున్నారు. దాని మీద ఏ విధంగా చూడాలంటారు? వెధవ మాటలు మాట్లాడడంలో అంబటి రాంబాబుని మించినటువంటి వెధవ ఎవడు ఉండదు. వాస్తవంగా మనిషి అన్న తర్వాత అందరికీ అనారోగ్యం వస్తుంది, అందరికీ అమ్మ ఉంటుంది, అమ్మకు కూడా అనారోగ్యం వస్తుంది. ఇది గుర్తించకుండా హేళనగా రాజకీయాల్లో ఇంత నీచానికి దిగజారిపోయినటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఆయన అంబటి రాంబాబు. బుద్ధి జ్ఞానం ఉండాలి. సమాజంలో బతుకుతున్నాము, మసులుతున్నాము, రాజకీయాల్లో ఉన్నాము, ప్రజల మధ్యన ఉన్నామనే ఆలోచన ఉండదు ఇలాంటి దరిద్రులకి, దుర్మార్గులకి. ఎంత ఘోరం అండి. పవన్ కళ్యాణ్ గారి అమ్మకు బాగోలేదని చెప్పి ఆయన అక్కడికి వెళితే దాన్ని కూడా రాజకీయం చేయడం, ఆరోగ్యం బాగోలేదని చెప్పి భుజానికి శస్త్రచికిత్స చేసుకుంటే దాన్ని కూడా రాజకీయం చేయడం. ఇదేమి కర్మరా బాబు. ఈ రాజకీయాలు ఇంత దరిద్రంగా నీచంగా తయారవడానికి కారణం వైసీపీ నాయకులు అన్నట్టుగా తయారైంది. మేము గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఇలాంటి దరిద్రమైన రాజకీయం ఎప్పుడు చూడలేదు. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా, ఇంత దరిద్రంగా తయారైంది రాజకీయం. బాధ్యత ఉండక్కర్లా, మనిషి మీద మనిషికి ప్రేమ ఉండక్కర్లా. అంటే అనారోగ్యం వస్తే కూడా దాన్ని కూడా మీరు కాంట్రవర్సీ చేసుకుంటారా? ఇంత నీచమా మీ బతుకులు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీచులు, దుర్మార్గులు ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ అనారోగ్యాన్ని కూడా హేళన చేస్తూ మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా వీళ్ళకి రాజకీయ అవకాశం మళ్ళీ జీవితంలో రాదు. జగన్మోహన్ రెడ్డిని నాశనం చేయడానికి వీళ్ళంతా తయారయ్యారేమో అనిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్నాడా లేకపోతే వీళ్ళుగా మాట్లాడుతున్నారా అర్థం కావట్లేదు. కానీ ఇలాగ అనారోగ్యం గురించి, అమ్మ గురించి కూడా మాట్లాడతారా? బుద్ధి లేని గాడిదల్లా మారిపోతారా? ఇదా రాజకీయం అంటే? మాట్లాడండి. సమస్యలేమీ లేవా ఆంధ్ర రాష్ట్రంలో? వందల కొలది సమస్యలు ఏడుస్తున్నాయి. ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎలా అమలవుతున్నాయో కూడా గ్రౌండ్ లెవెల్లో తెలియట్లేదు. మరి అలాంటప్పుడు ఆ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలవుతున్నాయా లేదా? ఇచ్చినటువంటి హామీలు అమలవుతున్నాయా లేదా? ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తుందా లేదా? ఇలాంటివి ఏం లేవు. ఆరోగ్యం బాగోలేదట, అమ్మగారి దగ్గరికి వెళ్ళి పరామర్శించడం కూడా తప్పేనన్నట్టుగా మాట్లాడుతున్న ఈ నీచ సంస్కారానికి అంబటి రాంబాబుకి సలాం చేయాలా, జోహార్లు అర్పించాలా అలాంటి అంబటి రాంబాబు లాంటి వ్యక్తులకి? ఇంత దుర్మార్గం ఉండే రాజకీయాలంటే బాధ్యత ఉండక్కర్లా? మనుషులా మీరు కాదా అని అనిపిస్తుంది. ఏదేమైనా మనం మనుషులమైతే మనసుతో మాట్లాడాలా, అంతేగాని రాజకీయం చేస్తూ అన్యాయంగా మాట్లాడి దుర్మార్గులుగా ఉండిపోకూడదని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.